బీసీలకు ఎన్నుదన్నుగా అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే లక్ష్యం. ఆర్థిక, సామాజికంగా బలోపేతానికి సాయం. బడ్జెట్లోనూ బీసీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. ఆ దిశగా 39,000 కోట్ల నిధులు కేటాయింపు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న యంత్రాంగం. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకే పట్టం. బీసీ మార్కు దిశగా సీఎం చంద్రబాబు అడుగులు. బీసీల కట్ట ఎన్నుదన్నుకున్నాడు. ఏ విషయంలో ఎన్నుదన్నుకున్నారు? ఎక్కడ బీసీలు ఇలా ముఖ్యమంత్రి పదవో లేకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? ఏ విషయంలో ఎన్నుదన్నుకుంటారు? మళ్ళా లోన్లు, ఆదరణ కార్యక్రమాలు, చేతి వృత్తి పనిముట్లు ఇది ఇస్తే వాళ్ళకి ఎన్నుదన్నుకున్నట. వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కావాలి. మా వాటా ఎంత ఉందో మా వాటాకు తగ్గట్టు మేమెంతో మా వాటా అంత ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు బీసీలు. ఇవాళ బీసీలు 50% పైగా జనాభా ఉంది ఈ రాష్ట్రంలో. 50% పైగా మాకు పదవులు ఇవ్వాలి, మాకు పొలిటికల్ ప్రాధాన్యత ఇవ్వాలి, మాకు బడ్జెట్లో కూడా 50% పైగా బీసీలకే కేటాయించాలంటే 39,000 కోట్లు కేటాయించి ఇక దానికి ఒకటే ప్రచారం అయిపోయా. బీసీలకి 39,000 కోట్లు కేటాయించడం అంటే ఈ 1,000 కోట్లతోని కాదు. బీసీలు జనాభా ఎంత ఉన్నారో వాళ్ళ ప్రపోర్షన్ నిష్పత్తి ఎంత ఉందో నిష్పత్తి తగ్గట్టు బడ్జెట్ ఉండాలి, పదవులు ఉండాలి, రాజకీయ ప్రాధాన్యత ఉండాలి. కానీ ఉందా? లేదు. ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో బీసీలకి ఒక తాయలం వేసిండు, ఒక గాలం వేసిండు. ఏమని? 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి సోదరిమణికి పెన్షన్ ఇస్తా 4,000 రూపాయలు ప్రతి నెల అన్నాడు. రేషన్ కార్డు ఉండి అర్హులైతే. ఏం దొరకలేదా మీకు బీసీలలో అర్హులు? మరి ఇన్ని రోజుల నుంచి 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు అన్న హామీ గురించి ఎక్కడన్నా మాట మాత్రమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడలే. నేను మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా రాజకీయాల్లోకి వచ్చినని మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా మాట్లాడుతాడా బీసీల గురించి? మాట్లాడు. మీ మేనిఫెస్టోలో పెట్టారు, మీ ప్రసంగాల్లో చెప్పారు బీసీలు 50 సంవత్సరాల నిండిన బీసీలకి మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి దాని గురించి ఏది మాట్లాడరు. నెలకు 4,000 పెన్షన్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు కొంత ఆర్థికంగా ఒక అడుగు ముందుకు పడతారు, వాళ్ళకున్న చిన్న అవసరాలు తీరుతాయి. కానీ దాని గురించి మాట్లాడలే. కానీ మేము వెన్నుదన్నుగా ఉన్నాం అంటున్నాం. ఎక్కడ వెన్నుదన్నుగా ఉంది? వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, వాళ్ళకి రావాల్సిన వాటా గురించి మాట్లాడరు, కానీ వెన్నుదన్నుగా ఉన్నట్టు చెప్తారు. మాదే బీసీల పార్టీ అంటారు. కాబట్టి మొత్తానికైతే మళ్ళీ మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. బీసీలకి ఏదో డబ్బులు కేటాయించినట్టు చెప్పి ఇక దాన్ని మళ్ళీ మాకేదో ఇచ్చారు అన్నట్టు చేయడం తప్ప ఏం లేదు.